ప్రతి సంవత్సరం మాఘమాసంలో శ్యామలాదేవి నవరాత్రులు జరుపుకుంటారు. మాఘశుద్ధ పాడ్యమి నుంచి మాఘశుద్ధ నవమి వరకు శ్యామలాదేవి ఆరాధన చేస్తారు. శ్యామలాదేవి అంటే ఎవరు? అమ్మవారికి మాతంగి అనే పేరు ఎలా వచ్చింది? శ్యామలాదేవి లలిత అమ్మవారి చెరకు విల్లు నుండి ఉద్భవించిందని నమ్ముతారు. ఆమెను మాంత్రిక మరియు లలిత రాజ పరిపాలిని అని కూడా పిలుస్తారు. లలితాదేవి బండాసురుడు అని రాక్షసుడిని సంహరించడానికి యుద్ధానికి సైన్యాన్ని ఏర్పాటు చేస్తుంది. ఆ సైన్యానికి శ్యామలాదేవిని మంత్రిని దేవతగా నియమిస్తుంది. వారాహి అమ్మను సేనాధిపతిగా నియమిస్తుంది. అమ్మవారి కుడివైపు శ్యామలాదేవి, ఎడమవైపు వారాహి దేవత ఉంటారు. విసుక్రుడు అనే రాక్షసుడిని సంహరించిన దేవతల్లో వారాహి శ్యామల రూపాలు ప్రధానమైనవి. శ్యామలాదేవి గురించి లలితా సహస్రనామంలో కూడా ప్రస్తావించబడినది. సరస్వతి యొక్క తాంత్రిక రూపం శ్యామలాదేవి. ఏ పనిలోనైనా విజయప్రాప్తికి, అభివృద్ధికి అమ్మవారిని పూజిస్తారు. సంగీతంతో ఈమెను ఆరాధిస్తే త్వరగా అనుగ్రహిస్తుంది. ఆమెను సేవించడం ద్వారా అనితర సాధ్యమైన సాహిత్యము, తెలివి, జ్ఞానం సిద్ధిస్తాయి. శ్యామల ఉపాసన అనేది దశమహావిద్యలలో ఒక విద్య. దశమహావిద్యలో ఒక విద్య సాధన చేసినా మిగిలిన అన్నిటిలో ఉపాసనా విధి తెలిసిపోతుంది, త్వరగా సిద్ధిస్తుంది. లలిత అమ్మవారు ఆమె అనామిక ఉంగరమును రాజ్యముద్రగా శ్యామలాదేవికి అలంకరించి రాజ్యభారమంతా శ్యామలాదేవికి అప్పగించింది. అందుకే అమ్మవారిని రాజశ్యామల అని కూడా పిలుస్తారు. అమ్మవారికి మాతాంగి అనే పేరు ఎలా వచ్చిందో తెలుసుకుందాం. హిమవంతుని స్నేహితుడైన మాతంగముని తపస్సుకి సంతోషించిన శ్యామలాదేవి ఆయన కోరిక మేర మాతాంగుడి కుమార్తెగా జన్మించి మాతాంగీదేవిగా ప్రసిద్ధి చెందింది. మాతాంగీదేవి ముదురు పచ్చని ఆకృతిని కలిగి ఉంటుంది. 8 చేతులతో ఉచ్చు, కత్తి, గద, తెల్ల తామర పూలు మరియు కదంబ పూల దండతో దర్శనమిస్తుంది. అందుకే అమ్మవారిని కదంబ వనవాసిని అని కూడా పిలుస్తారు. 2 చిలుకలు, రాళ్లతో కూడిన వీణ, శంఖం, కిరీటం పైన చంద్రవంక ధరించి రాజసింహాసనంపై కూర్చొని దర్శనమిస్తుంది. మాతాంగి రుద్రవీణ మోగిస్తూ పాటలు మరియు రాగాలతో స్పష్టమైన రూపంతో దర్శనమిస్తుంది. శ్యామలాదేవి నవరాత్రుల్లో అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించడం వలన ఉద్యోగానికి ప్రయత్నిస్తున్న వాళ్ళు ఉద్యోగాలు పొందుతారు. ఉన్నత పదవులు, విద్య, ఐశ్వర్యం లభిస్తాయి. పెళ్లి కాని వారికి త్వరగా పెళ్లి జరుగుతుందని మంత్రశాస్త్రాలు చెబుతున్నాయి. అంతేకాక భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. చిన్నపిల్లల్లో విద్య, బుద్ధి, వాక్శుద్ధి, జ్ఞాపక శక్తి కోసం అమ్మవారి నవరాత్రి చేయడం వలన ఉత్తమ ఫలితం ఉంటుంది. శ్యామలాదేవి ఆరాధన వలన చిలుకల్ని ఆకర్షించే శక్తి శ్యామలాదేవి మంత్రాలకి ఎక్కువగా ఉంటుంది. నవరాత్రి పూజ చేసే ఈ 9 రోజులు శ్యామల దండకం, శ్యామల స్తుతితో అమ్మవారిని ఆరాధించుకుందాం. శ్రీమాత్రే నమః.